వెల్కమ్ టు డబుల్ సౌండ్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలామంది లైంగిక దాడులకు గురవుతున్నారని జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక సార్లు ఆరోపణలు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే 2024 ఎన్నికల ప్రచారం సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎవరైనా ఆడపిల్లల వైపు చూడాలంటే భయపడేలా చేస్తాము, పిల్లల జోలికి వెళితే చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరగకుండా ప్రత్యేక చట్టాలు కూడా తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి కూటమి ప్రభుత్వంలో కూడా ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి, అలాగే లైంగిక దాడులకు గురవుతూనే ఉన్నారు. కానీ మరి ప్రభుత్వం ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల మనం చూసాము, ఒక యువకుడు తల్లి కూతురుపై దాడి చేశాడు. అలాగే ఒక బాలికపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే వస్తున్నాయి. అయితే ఈ సంఘటనలన్నీ ఒక ఎత్తు అయితే, ఫార్మసీ విద్యార్థినికి జరిగిన సంఘటన ఒక ఎత్తు. ఖచ్చితంగా అయితే ఈ సంఘటన పైన ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు, కానీ ఆయన గతంలో ఎంత కోపంగా మాట్లాడారో, ఇప్పుడు మహిళలు అఘాయిత్యాలకు, లైంగిక దాడులకు గురవుతుంటే బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే తాజాగా ఫార్మసీ విద్యార్థిని ఎలా చనిపోయింది అనేది ఒక్కసారి తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలోని కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో అంజలి అనే ఒక విద్యార్థిని ఫార్మసీ చేస్తుంది. అయితే అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న ఏజీఎం దీపక్ ఆమెను లైంగికంగా వేధించాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని లోబరుచుకొని చివరికి నేను పెళ్లి చేసుకోను అనడంతో ఆ అమ్మాయి మనస్తాపానికి గురై వేధింపులు భరించలేక ఆమె ఒక హానికరమైన ఇంజెక్షను తీసుకోవడం జరిగింది. దాంతో ఆ విద్యార్థిని కోమాలోకి వెళ్ళిపోయింది. అదే బొల్లినేని ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన సంఘటన. వారి అమ్మాయి ఫార్మసీ పూర్తి చేసుకొని ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడి తమ కుటుంబానికి జీవనాధారంగా ఉంటుందని తల్లిదండ్రులు భావించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. ఆ విద్యార్థిని దాదాపు 12 రోజుల పాటు మృత్యుతో పోరాడి చివరికి మృతి చెందడం జరిగింది. మరి దీనిపై కూటమి తరపున ప్రభుత్వ పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి నాయకులు ఆలోచించుకోవాలి. ఈ విద్యార్థినిని ఎవరైతే వేధించారో దీపక్ అనే వ్యక్తి, ఆయనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అండ ఉండడము, వారికి బంధువు కావడంతో దీపక్పై సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో కూటమి పెద్దలు బయటకు వచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? ఎన్నికల ప్రచారంలో మాత్రం ఆడపిల్లలకు అండగా ఉంటాం, వారిని తాకాలంటే ఎవరైనా భయపడాల్సిందే, ఇలా ఎన్నో వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏమైపోయారు అని చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆడపిల్లల గురించి ఎన్నో వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో చాలామంది ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నా వారి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం పరామర్శించే స్థితిలో కూడా ఆయన లేరు. ఇప్పుడు అత్యాచారాలకు గురైనా లేదా లైంగిక దాడులకు గురై ఏదన్నా ఆత్మహత్య చేసుకున్నా కనీసం బాధితుల ఇంటి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపై ఉంటుంది. ఇందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా మాట్లాడారు 2024 ఎన్నికల్లో మహిళల గురించి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మహిళలను కాపాడలేకపోతుంది. మేము అధికారంలోకి వస్తే మా సత్తా ఏంటో చూపిస్తాం, ఆడపిల్లలపై చేయి వేయాలంటే ఎవరైనా భయపడాల్సిందే అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. తర్వాత ఆ వ్యాఖ్యలు ఏమయ్యాయో తెలియదు. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడంలో విఫలం చెందుతుంది. ప్రత్యేక చట్టాలు కూడా తీసుకురాలేకపోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయనే మాట్లాడి ఇలాంటివి జరగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో మాట్లాడి ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేదంటే అందరిలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రాజకీయ నాయకునిగా మాత్రమే మిగిలిపోతారు.